జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న న్యూ ఇయర్కి అందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అని అనుకున్నా. నేను కూడా బయటకు అది వెళ్ళాను. ఆ వీడియో మీకు రేపు షేర్ చేస్తాను అనమాట. ఇవాళ ఇంకా వంశీ అండ్ ప్రణవశ్రీ పెళ్లి వీడియోయే లాస్ట్ పార్ట్ అనమాట. కల్మినేటింగ్ పార్ట్ తోటి ఇవాళతోటి ఇంకా అయిపోతుంది వీళ్ళ వీడియో. ఇదేమో నిన్న అరుంధతి నక్షత్రంది స్టోరీ అంతా చెప్పారు కదా. ఆ తర్వాత వీళ్ళని నుంచోబెట్టి ఇలాగా ఆశీర్వచనం లాగా అన్ని చెప్పిస్తున్నారు. కొన్ని ఏవో మంత్రాలు చెప్పించారు బ్రహ్మగారు. ఆ తర్వాత వేద పండితులు వచ్చారండి. వాళ్ళు వేద ఆశీర్వచనం ఇచ్చారు. प्रवर अन्वित अन्वित पराशरस पराशरस गोत्रः गोत्रः आश्वलायन आश्वलायन सूत्रः सूत्रः रुक्षाख रुक्षाख अध्यायिने अध्यायिने वेरेंटी पुर्तुगे वेंकटवंशी वेंकटवंशी शर्मा शर्मा अहम अहम हो अभिवादये अभिवादये नमस्कार अनेन अनेन उपासनेन भवासव सायं उपासनेन भवासवतः समशीनीश्वरार्पणमस्तु यज्ञ మా పెళ్లిళ్లలో వేద ఆశీర్వచనం తప్పకుండా ఉంటుందండి. సో వీళ్ళు కూడా అలా చేయించారు. వినండి, చాలా బాగుంటుంది. అక్కడికి కరీంనగర్కి పెళ్ళికి రాలేకపోయిన వాళ్ళు ఈ హోమం అది జరిగిన రోజు వచ్చారండి. 23rd నాడు. ఆ రోజు చాలా మందే వచ్చారు, కపుల్స్ కూడాను అండ్ ఇండివిజువల్ గా కూడాను. ఈ వేద పఠనం అయిన తర్వాత జెంట్స్ నే పిలిచి అక్షింతలు వేయమని చెప్పారనమాట నూతన వధూవరులకి. అలాగ వాళ్ళు వెళ్ళి అక్షింతలు వేసి వచ్చారు. లేడీస్ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారనమాట. ఇక్కడ వాళ్ళందరూ చాలా మటుకు NIT స్టాఫ్ అనమాట. సో ఒకళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంటుంది కదా. సో అలా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదిగో మగవాళ్ళు వెళ్ళి అక్షింతలు, వచ్చిన వాళ్లే కాదు, ఇక్కడ మామూలుగా చుట్టాలు మేము అందరం ఇంకా ఉన్నాం కదా గెస్ట్లు, అందరూ మగవాళ్ళు వెళ్ళి అక్షింతలు వేసి వచ్చారు. ఈ తర్వాత నూతన వధూవరులతోటి ఒక 10 మందికి దంపతి తాంబూలాలని ఇప్పిస్తారండి. కొబ్బరి బొండ ఉంటుందన్నమాట, గ్రీన్ కలర్ లో ఉన్నది. అది తమలపాకులోను ఒక పొడి అదిని అది దంపతులకి ఇప్పిస్తారు. అది వాళ్ళ మేనమావ గారు వాళ్ళు తీసుకుంటున్నారు. అలా ఒక 10 మందికి ఇప్పించారు. ఇవన్నీ కొన్ని రిచువల్స్ ఎన్నో సంవత్సరాల నుంచో లేకపోతే వందల సంవత్సరాల నుంచో వస్తున్నాయి. అలా ఇప్పించడం మంచిది అని చెప్పి చేస్తారనమాట. సో ఇందులో మేము కూడా వెళ్ళి తీసుకున్నాం అనమాట అండి లాస్ట్లోను.
దంపతాంబులాలు. ఇంకా దాంతోటి మన చుట్టాలు, ఫ్రెండ్స్ వాళ్ళ పనులు అయిపోతాయి. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ మెల్లిగా సర్దుకొని బయలుదేరొచ్చు. మేము కూడా ఈ ఫంక్షన్ అయిన తర్వాత భోజనం చేసి కారులో హైదరాబాద్కి వచ్చేసాం అన్నమాట. అదిగో చూశారు కదా, మేమిద్దరం కూడా వెళ్ళి తీసుకున్నది. ఇప్పుడు ఆ వధూవరులు ఇద్దరు పూలదండలు మార్చుకుంటున్నారనమాట, ఒకరికొకరు వేసుకుంటున్నారు. అది కూడా షూట్ చేస్తున్నారు వీడియో వాళ్ళు. పెళ్ళంటేనే పువ్వుల దండలు, పసుపు, పారాణి ఇవన్నీ శుభం వస్తువులే కదా, అన్నీ ఎక్కడ చూసినాను. అందరూ ఇంకా భోజనాల పిలుపు కోసం వెయిటింగ్లో ఉన్నాం అనమాట అండి. సో అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. 1 గంట టైం అయ్యేటప్పటికి భోజనాలు వడ్డించారు. వంట అతను కూడా చాలా బాగా వంట చేశారు. ఇప్పుడు మీరు చూడబోతున్నదేమో ఒక మంచి డైమండ్ నెక్లెస్ డిజైన్ అండి. నాకు నచ్చి మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. తర్వాత పెళ్లిలో వాళ్ళు మనకి ఇచ్చినవి స్వీట్స్ అవి ఉంటాయి కదా, సో ఇలా ఒక డిమార్ట్ నుంచి ఒక మంచి డబ్బా ఒకటి తీసుకున్నారు మగపిల్లి వాళ్ళు. అందులో ఆడపిల్లి వాళ్ళు ఇస్తారు కదా స్వీట్స్, అంటే అరిస, లడ్డూలు, మినపసున్నుండలు, కజ్జికాయలు, బాదుషా, ఇంకా ఏంటి మైసూర్ పాకు, అది కాక మిక్స్చర్, ఇంకా సకినాలు, ఇవన్నీ ఇలా ప్యాకెట్ చేసి ఇచ్చారనమాట. అది కాకుండా నాకు మా వారికి బట్టలు పెట్టారు. ఇగో ఇది మా వారిది రేమన్స్ ప్యాంట్ అండ్ షర్ట్ బిట్స్, ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా డబ్బాల్లో, అది మా వారికి ఇచ్చారు. ఇదిగో ఫైనల్ షర్ట్ అండ్ ట్రౌజర్ ఫ్యాబ్రిక్. సో ఇవి ఇంకా పెద్ద ఓపెన్ చేసి చూపించడానికి మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇదిగో ఇది నా చీర అనమాట, హస్తకళ, బనారసి హస్తకళ అట. ఇది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో తీసుకున్నాము అని చెప్తున్నారు ఆవిడ, అక్కడే వరంగల్లోనే. సో నాకేమో ఈ టీల్ కలర్ శారీ వచ్చిందండి. నాకైతే కలర్ చాలా చాలా నచ్చింది. ఈ మధ్య నాకు టీల్ కలర్ ఎక్కువ నచ్చుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, శివా స్పందన కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోమంటే టీల్ కలర్ శారీయే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కలర్ నా దగ్గర ఎక్కువ లేవన్నమాట. స్లేట్ కలర్ అంటారు పూర్వం, దాన్ని స్లేట్ అనేవారు మన వాళ్ళు. పల్చగా ఉందండి. పల్చగా అంటే నా ఉద్దేశం లైట్ వెయిట్ ఉంది, బట్ట కూడా పల్చగా ఉంది. అలా అని మన చేయి కనపట్లేదు, అది నేను చేయి పెట్టి చూపించింది మీకు. ఇదిగో ఇది పౌటికొంగ అనమాట చీరది, పళ్ళు పాటు. ఏది అసలు బరువు లేదండి శారీ. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అది ఇవ్వాలి, ఇచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. బ్లౌజ్కి ప్లెయిన్ వచ్చింది, బట్ చేతులకి వేసుకోవడానికి ఏమైనా బార్డర్ ఇచ్చారా లేదా అన్నది వాళ్ళు అలాగే ఓపెన్ చేస్తారు కదా, నేను ఇప్పుడే చేయడం ఎందుకులే అని చేయలేదు. నాకు మడతలు తీసేయడం అసలు ఇష్టం ఉండదు అనమాట. సరే వాళ్ళైతే మడతలు తీయకుండా కొట్టలేరు కదా, ఫాల్ పీకో ఎలాగో చేయాలి, అప్పుడు బ్లౌజ్ పీస్ కట్ చేసి తీస్తారు కదా, అప్పుడు చూడొచ్చులే అన్నట్టు ఊరుకున్నాను. ఈ సంవత్సరానికి మళ్ళీ కొన్ని బట్టలు వచ్చాయి అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటే మళ్ళీ టైలర్కి ఇచ్చి కుట్టించుకోవాలి. ఇదండి ఈ రోజుతోటి మనకి వంశీ ప్రణవశ్రీ వివాహ వేడుకల్లో జరిగిన నేను తీసిన కొన్ని ముఖ్య ఘట్టాల వీడియోస్ కంప్లీట్ అవుతాయి. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై